హలో వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. రెండో వివాహం చేసుకుంటే 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. అంటే మొదటి భార్య ఉండగా లీగల్గా డైవర్స్ ఇవ్వకుండా, లీగల్గా సపరేట్ అవ్వకుండా రెండో వివాహం చేసుకున్నటువంటి ఏ వ్యక్తికైనా సరే 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఆ వివాహాన్ని దాచిపెట్టి మరీ రెండో వివాహం చేసుకుంటే జైలు శిక్ష 10 సంవత్సరాల వరకు పడేటువంటి అవకాశం ఉంటుంది. అస్సాం ప్రొహిబిషన్ ఆఫ్ పాలిగమీ బిల్ అనేటువంటిది రీసెంట్ గా అస్సాం క్యాబినెట్ టేబుల్ మీద ప్రవేశపెట్టడం జరిగింది. భవిష్యత్తులో ఈ బిల్ పాస్ చేయాలని చెప్పేసి అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఈ బిల్ ప్రవేశపెట్టడం ద్వారా ఒక కాంట్రవర్సీ రైజ్ అవుతుంది. ముస్లిం పర్సనల్ చట్టాల ప్రకారం షరియత్ యాక్ట్ 1937 ప్రకారం ఇస్లామిక్ కమ్యూనిటీలో పాలిగమీ అనేది యాక్సెప్టెడ్. సో ఒకవైపు ఇలాంటి కండిషన్స్ ఉన్న సందర్భంలో అస్సాంలో ఈ బిల్ తీసుకురావడం వల్ల ముస్లిం పర్సన్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లో పాలిగామీ అనేది చేసుకోకూడదు. కానీ మరొక కాంట్రవర్సీ ఏంటంటే అస్సాంలో ఉన్నటువంటి షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ 6th షెడ్యూల్లో పొందుపరిచినటువంటి ప్రదేశాలు ఏవైతే అస్సాంలో ఉన్నాయో ఆ ప్రదేశాలకు మాత్రం ఈ చట్టం అనేది అమలు పరచట్లేదు. అంటే వారు మాత్రం వారి చట్టాల ప్రకారం వాళ్ళ కస్టమరీ లాస్ ప్రకారం పాలిగామీ అనేది చేసుకోవచ్చు. దోస్ హూ ఫౌండ్ గిల్టీ వారు ప్రభుత్వ పథకాలకి, ప్రభుత్వ ఉద్యోగాలకి అండ్ అదే విధంగా స్టేట్ నిర్వహించేటువంటి ఎలక్షన్స్ లో కూడా కంటెస్ట్ చేయడానికి అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.